ఈ వీడియో రే ఆప్టిక్స్లో పార్ట్ 4 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం రిఫ్లెక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ గురించి నేర్చుకుంటాము, అలాగే స్ఫెరికల్ మిర్రర్స్ గురించి నేర్చుకుంటాము, కాంకేవ్ అలాగే కాన్వెక్స్ మిర్రర్స్ గురించి నేర్చుకుంటాము. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేసెస్, స్ఫెరికల్ మిర్రర్స్. ఈ వీడియోలో మనం స్ఫెరికల్ మిర్రర్స్ గురించి చూస్తాం, అంటే కాన్వెక్స్ కాంకేవ్ మిర్రర్స్ గురించి చూస్తాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ప్లేన్ మిర్రర్ గురించి చూసాం. ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి? ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఒకవైపు సిల్వరింగ్ చేసి ఉంటుంది, లైట్ ఇటువైపు నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకి వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. బాగానే ఉంది. ఇవి స్టోరీ అంతా మనం లాస్ట్ వీడియోస్లో చూసాం. మరి ఈ వీడియోలో ఏం చూస్తాం అంటే కర్వ్డ్ సర్ఫేసెస్, అంటే ఈ విధంగా స్ఫెరికల్ సర్ఫేసెస్ తీసుకుంటాం. ఇక్కడ లోపల లైట్ రిఫ్లెక్ట్ అవుతుందా, అంటే ఇన్నర్ సర్ఫేస్ మీద లైట్ రిఫ్లెక్ట్ అవుతుందా, అవుటర్ సర్ఫేస్ మీద లైట్ రిఫ్లెక్ట్ అవుతుందా అనే దాని ప్రకారం మనకి 2 రకాల స్ఫెరికల్ మిర్రర్స్ ఉన్నాయి. ఒకదాన్ని మనం కాన్కేవ్ మిర్రర్ అంటాం. కాంకేవ్ మిర్రర్కి ఏమవుతుందంటే ఇన్నర్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్షన్ జరుగుతుంది, అంటే మనకి బయట సర్ఫేస్ సిల్వరింగ్ చేసి ఉంటుంది, అదైనా లోపల సర్ఫేస్ మనకి రిఫ్లెక్షన్ ఉపయోగపడుతుంది, అంటే లైట్ వచ్చి ఈ ఇన్నర్ సర్ఫేస్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం? కాన్కేవ్ మిర్రర్ అంటాం. అదే కాన్వెక్స్ మిర్రర్ అయితే అవుట్ సైడ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఇన్సైడ్ మనం పాలిషింగ్ ఇన్సైడ్ మనం సిల్వరింగ్ చేసి ఉంచుతాం. సో ఇన్సైడ్ మనం సిల్వర్ కోటింగ్ చేసేసి అవుట్ సైడ్ మనం లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో అలా జరిగితే ఆ మిర్రర్ని మనం ఏమంటాం? కాన్వెక్స్ మిర్రర్ అంటాం. సో కాంకేవ్ మిర్రర్ అలాగే కాన్వెక్స్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్కి ఇక్కడ చాలా చూడాలి. కాంకేవ్ మిర్రర్కి ఇన్సైడ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, కాన్వెక్స్ మిర్రర్ అవుట్ సైడ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. కాంకేవ్ మిర్రర్ ఇలా లోతుగా ఉంటుంది, అంటే మనం పట్టుకుంటే యూ కెన్ ఫీల్ లోపలికి ఉంటుంది. అర్థమైంది? కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది? బయటకు ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. సో ఉబ్బెత్తుగా ఉండేదాన్నేమో కాన్వెక్స్ మిర్రర్ అంటాం, లోతుగా ఉండేదాన్ని కాంకేవ్ మిర్రర్ అంటాం. మరి వీటిని ఎలా తయారు చేస్తారంటే స్ఫెరికల్ గ్లాస్ తీసుకో, ఓకేనా? దీన్ని బయట సిల్వరింగ్ చేసి ఇక్కడ కట్ చేసామనుకో, ఇదేం ఫామ్ చేస్తుంది? కాంకేవ్ మిర్రర్ ఫామ్ చేస్తుంది. అలా కాకుండా లోపల చేసామనుకో, లోపల చేస్తే ఏం ఫామ్ చేస్తుంది? కాన్వెక్స్ ఫామ్ చేస్తుంది. దీని రేడియస్ ఆర్ అనుకో, ఓకేనా? ఓకే, ఆ పెద్ద ఆర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద ఆర్ తీసుకుని మనం కట్ చేస్తే ఇటువైపు మనకి ఏం ఫామ్ అవుతుందమ్మా? కాంకేవ్ మిర్రర్ ఫామ్ అవుతుంది. ఇటు కట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? కాన్వెక్స్ మిర్రర్ ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? సో మనకి ఈ లోపల రిఫ్లెక్షన్ జరుగుతుంది అనుకో కాంకేవ్ అంటాం, బయట రిఫ్లెక్షన్ జరుగుతుంది అనుకో కాన్వెక్స్ అంటాం. ఈ ఆర్ని ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో ఎప్పుడైనా రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆర్ ఏ కాంకేవ్ మిర్రర్ అన్న అంటే అర్థం ఏంటి? ఈ మిర్రర్స్ దేని నుంచి, ఎంత పెద్ద స్ఫియర్ నుంచి అది కట్ చేయబడ్డాయి అనే దాని మీద ఆధారపడి. సో ఈ ఆర్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఎప్పుడైనా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే మీరు వెంటనే ఈ డయాగ్రామ్ గుర్తుంచుకోవాలి. ఈ పార్ట్ అనేది ఎంత పెద్ద స్ఫియర్ నుంచి కట్ చేయబడ్డది కదా, ఆ పెద్ద స్పియర్ యొక్క రేడియస్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి, ఇంకొంచెం మాట్లాడదాం. సో ఇక్కడ నేను ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ అ కాన్కేవ్ మిర్రర్, రైట్. అండ్ ఇక్కడ నేను కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటాను. ఇది కాన్వెక్స్ మిర్రర్. జాగ్రత్త చూసుకోవాలి, ఇలా ఉబ్బెత్తుగా ఉంటే కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇటువైపు మనకి రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఇన్సైడ్ రిఫ్లెక్షన్ జరిగితే కాన్కేవ్ మిర్రర్, రైట్. ఈ సెంటర్ ఉంది కదా, ఏ సెంటరు? ఈ కర్వేచర్కు ఉన్న సెంటర్. ఈ కర్వేచర్కు ఉన్న సెంటర్ని మనం పి అంటాం. పి అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, పోల్. టెర్మినాలజీ గురించి మాట్లాడదాం, చూడండి. ఈ టెర్మినాలజీ అంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్వేచర్కు ఉన్న సెంటర్ మనం ఏమంటాం? పోల్ అంటాం. ఈ స్ఫెరికల్ కర్వ్ని మనం ఒక స్ఫియర్ నుంచి కట్ చేసాం, అవునా? ఆ స్ఫియర్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, దాన్ని సి అంటాం. ఆ ఏదైతే స్ఫియర్ నుంచి మనం కట్ చేసామో ఆ స్ఫియర్కు ఉన్న సెంటర్ని సి అంటాం. ఈ స్ఫియర్ నుంచి పోల్కి ఒక లైన్ గీద్దాం. ఇదిగో స్ఫియర్ నుంచి పోల్కి ఒక లైన్ గీసాను. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ లైన్, కాబట్టి దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం.
చూసారా పేరులోనే ఉంది ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్సిస్. ఏంటిది? దిస్ ఈజ్ ద లైన్ పాసింగ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పోల్. గాట్ ఇట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ద సెంటర్? పోల్ నుంచి సెంటర్కి ఎంత దూరం అంటే ఏం చెప్తాం? ఆర్. అవునా? ఈ ఆర్ని మనం ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్. టెర్మినాలజీ, వాటి యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా క్లియర్ కట్ ఐడియా ఉండాలి. తెగ వాడుతూ ఉంటాం కదా, చాలా జాగ్రత్త చూడాలి. ఇక రేడియస్ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ నుంచి పోల్కున్న డిస్టెన్స్. అదే కాన్వెక్స్ మిర్రర్ చూద్దాం. కాన్వెక్స్ మిర్రర్ కూడా సెంటర్ని ఏమంటాం? సెంటర్ ఆఫ్ దిస్ కర్వేచర్ని ఏమంటాం? పోల్ అంటాం. అలాగే దీనికి ఇక్కడెక్కడో సెంటర్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ని ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. సో రెండు డ్రా చేసుకోండి పక్క పక్కన. టెర్మినాలజీస్ అని సెంటర్ అనగానే నీకు తెలియాలి. సెంటర్ అంటే ఏంటి? ఈ స్ఫెరికల్ కర్వేచర్ని, ఈ లెన్స్ని కట్ చేసిన స్ఫియర్ ఉంటుంది కదా, దానికి ఉన్న సెంటర్ అనమాట. పి అంటే ఏంటి? ఈ సెంటర్ ఆఫ్ దిస్ వన్. అయితే ఇంకోటి చిన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఈ లెన్స్కి ఇది కట్ చేసాం కదా, ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకో, సారీ కాన్కేవ్ తీసుకున్నానా, కాన్కేవ్ తీసుకున్నాను. ఇక్కడ దీనికి రేడియస్ ఉంటుంది, దీనికి డయామీటర్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని ఏమంటాం? డయామీటర్. ఇదేం? డయామీటర్ ఆఫ్ ది లెన్స్. ఆ డయామీటర్ ఆఫ్ ది లెన్స్ని అపర్చర్ అంటాం. ఇది వేరు. ఇది రేడియస్. ఏంటి రేడియస్? ఏ స్ఫియర్ నుంచి కట్ చేసాం దాని రేడియస్. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఉంటుంది కదా, అది డయామీటర్ ఆఫ్ ది లెన్స్ అంటాం. ఆ డయామీటర్ ఆఫ్ ది లెన్స్ని అపర్చర్ అంటారు. ఇది కూడా చాలాసార్లు వాడతాం, సో చాలా జాగ్రత్త చూసుకోవాలి. అపర్చర్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్. ఓకేనా? రేడియస్ అంటే ఇది ఏ స్ఫియర్ నుంచి మనం కట్ చేసామో దాని సెంటర్ నుంచి పోల్కున్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో అపర్చర్ ఇచ్చాడు అంటే ఆర్ ఇచ్చినట్టు కాదు. అపర్చర్ ఇచ్చాడు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాన్ని మనం అపర్చర్ అంటాం. ది డయామీటర్ ఆఫ్ దిస్ లెన్స్ని, డయామీటర్ ఆఫ్ ది లెన్స్, డయామీటర్ ఆఫ్ ది లెన్స్, సారీ ఇది లెన్స్ కాదు కదా, మిర్రర్ గురించి మాట్లాడుతాం. డయామీటర్ ఆఫ్ ది మిర్రర్. లెన్సెస్ అయితే లెన్సెస్, మిర్రర్ అయితే మిర్రర్. డయామీటర్ ఆఫ్ ది మిర్రర్స్ మనం ఏమంటాం? అపర్చర్ అంటాం. ఓకేనా? చాలా జాగ్రత్త చూసుకొని నోట్ చేసుకోండి ఇవన్నీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి తెలుసుకోవాలి, అదేంటో చూద్దాం. సెంటర్ నుంచి పోల్కి ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అంటాం. ఈ డయామీటర్ ఆఫ్ ది లెన్స్ని అపర్చర్ అంటాం. బాగానే ఉంది. ఈ రేసు వెరీ క్లోజ్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి చాలా దగ్గరగా ఉండే రేస్ని మనం పెరాక్సియల్ రేస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటాం? పెరాక్సియల్ రేస్ అంటాం. అవి నియర్, ఇలా ప్యారలల్ గీసాను కానీ ప్యారలల్ ఉండాలని కాదు, నియర్ ప్యారలల్ అంటే వెరీ స్మాల్ యాంగిల్ చేయాలి. పెరాక్సియల్ రేస్ అంటే వెరీ క్లోజ్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి ఫస్ట్ పాయింట్, అండ్ వెరీ స్మాల్ యాంగిల్ చేయాలి ప్రిన్సిపల్ యాక్సిస్తో. మరి జీరో చేయక్కర్లే. జీరో అంటే ఏంటి? కంప్లీట్ ప్యారలల్. ఈ రెండింటికి యాంగిల్ ఎంత? ప్యారలల్, జీరో యాంగిల్. బట్ స్మాల్ యాంగిల్ కూడా చేయొచ్చు. అర్థమైంది? అంటే లెస్ దెన్ 5 degrees అలా చేయొచ్చు. సో స్మాల్ యాంగిల్ చేసే ప్రతి రేని మనం ఏమంటాం? పెరాక్సియల్ రేస్. ఎందుకు ఆ పెరాక్సియల్ రేసు? ఎందుకంటే మనం ఈ చాప్టర్లో మన ఎపర్చర్స్ అన్నీ చాలా స్మాల్ ఎపర్చర్స్ తీసుకుంటాం. ఫాలోయింగ్ రేస్ అన్నీ కూడా పెరాక్సియల్ రేస్ తీసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటాం. అర్థమవుతుందా? సో ప్రిన్సిపల్ పెరాక్సియల్ రేస్ అంటే చూడండి, నేను రాస్తాను. బీమ్ ఆఫ్ లైట్ very near to principal axis and makes small angle with it. స్మాల్ యాంగిల్ అంటే ఏంటి? లెస్ దెన్ 5 degrees. అర్థమైందా? అంటే నియర్లీ ప్యారలల్ ఉండొచ్చు, నియర్లీ ప్యారలల్ ఉండొచ్చు. వెరీ స్మాల్ యాంగిల్ చేయాలి దీంతో, ప్రిన్సిపల్ యాక్సిస్తో. అలాంటివే మనం తీసుకుంటాం. వాటినే మనం ఏమంటాం? పెరాక్సియల్ రేస్ అంటాం. సో ఈ చాప్టర్లో మనం అన్ని పెరాక్సియల్ రేస్ తీసుకుంటాము. అలాగే ఎపర్చర్ ఏమో చాలా చాలా చిన్నది తీసుకుంటాం. అర్థమైందా? ఆ రెండు అప్రాక్సిమేషన్స్ దీంట్లో తీసుకుంటాం. దాన్ని గొషియన్ అప్రాక్సిమేషన్స్ అంటాం. అర్థమైందా? నోట్ చేసుకోండి. మొత్తం ఈ చాప్టర్లో మనం ఎక్కువ వాడేది ఏంటంటే ఫోకస్, ఫోకల్ లెంత్. సో వాటి గురించి క్లియర్గా తీసుకోవాలి. ఫోకస్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఈ విషయాలు జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ నేను ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? కాన్కేవ్ లెన్స్ తీసుకుంటున్నాను. ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటున్నాను. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇక్కడ పోల్ ఉంటుంది, ఇక్కడేమో సెంటర్ ఉంటుంది.
ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రేస్ తీసుకుంటున్నాను. ప్యారలల్ నేను చాలా దూరంగా తీసుకున్నాను, కానీ యాక్చువల్గా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నవి ఏంటి, పారాక్సియల్ రేస్. కాకపోతే దీన్ని దగ్గరగా గీస్తే మనకి ఏం కనిపించదు డయాగ్రామ్, అందుకనే నేను దూరంగా తీసుకున్నాను. కానీ నేను ఎప్పుడు ఇలా గీసానంటే ఇవన్నీ ఏంటమ్మా, పారాక్సియల్ రేస్. వీఆర్ కన్సిడరింగ్ వెరీ స్మాల్ అపర్చర్ అండ్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ పారాక్సియల్ రేస్. అర్థమైందంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ వెరీ వెరీ లెస్, ఇట్ విల్ బి లెస్ దాన్ 5 degrees. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ సర్ఫేస్ నుంచి చూడాలి. దట్ ఈస్ వాట్ రిఫ్లెక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే. ఎక్కడైనా కానీ రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫాలో అవుతుంది. ఏంటి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటి, ఒక నార్మల్ గీసుకోవాలి సర్ఫేస్కి, సర్ఫేస్ మీద పడినప్పుడు నార్మల్తో టీటా యాంగిల్తో పడితే సేమ్ టీటా యాంగిల్తో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే కదా, దట్ ఈస్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఫస్ట్ దీనికి ఒక నార్మల్ గీయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక కర్వ్డ్ సర్ఫేస్కి, ఒక స్ఫెరికల్ సర్ఫేస్కి నార్మల్ గీస్తే అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఒక స్ఫియర్ ఉంది, ఈ సర్ఫేస్కి నార్మల్ గీసామనుకో అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ నార్మల్ గీసావు, సెంటర్ నుంచి పాస్ అవుతుంది, ఇక్కడి నుంచి నార్మల్. సో ఈ సర్ఫేస్కి నార్మల్ ఎక్కడి నుంచి గీసినా ఎక్కడి నుంచి పాస్ అవుతుందమ్మా, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో మనం రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందో తెలియాలంటే మనం ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఒక నార్మల్ గీసుకోవాలి. అది నార్మల్. సో ఆల్వేస్ రిమెంబర్ నార్మల్ ఆఫ్ spherical surface passes through its center. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో ఇక్కడ టీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, ఏముంది, టీటా యాంగిల్తో వెనక్కి రిఫ్లెక్షన్ చేస్తుంది. అది అర్థమైందా. సో దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ అట్ స్ఫెరికల్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇలాంటి ప్యారలల్ రేస్ నేను చాలా తీసుకుంటున్నాను. ఇంకో రే తీసుకుంటున్నాను, అది ఇన్సిడెంట్ అయింది, అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా రిఫ్లెక్ట్ అయింది. అది చూడండి ఏం గమనించారు, నేను ఇంకో రే తీసుకున్నాను, అది కూడా రిఫ్లెక్ట్ అయింది. ఏం గమనించారు, అన్ని రిఫ్లెక్టెడ్ రేసు ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఆ పాయింట్ మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. అన్ని లైన్స్ కూడా ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయమ్మా, ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఆ కన్వర్జ్ అయ్యే పాయింట్ మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. కానీ ఇవన్నీ కూడా ఒకటే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి ఎప్పుడు, ఇఫ్ దీస్ ఆర్ పారాక్సియల్ రేస్. అదే వేరే దూరం రేస్ అన్నీ కూడా అలా కన్వర్జ్ అవ్వవు, ఓన్లీ పారాక్సియల్ రేసే, పారాక్సియల్ రేస్. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కన్సిడర్ పారాక్సియల్ రేస్. సో పారాక్సియల్ రేస్ మాత్రమే, ప్యారలల్ రేస్ అన్నీ వచ్చి దీని మీద పడితే, ఓకే, ప్యారలల్ పారాక్సియల్ రేస్, ప్యారలల్ పారాక్సియల్ రేస్ వచ్చి మనకి లెన్స్ మీద మిర్రర్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఈ పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. ఈ పాయింట్ మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. అదైనా ప్యారలల్ పారాక్సియల్ రేస్ కన్వర్జ్ at a point called focus. అది ఫోకస్ అంటే ఎవరికి, కాన్కేవ్ మిర్రర్కి. మరి కాన్వెక్స్ మిర్రర్కి ఏముంది అది కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి, పాజిటివ్స్, ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ పక్కనే కాన్వెక్స్ మిర్రర్ కూడా డ్రా చేస్తాం. కాన్వెక్స్ మిర్రర్ అంటే బయట రిఫ్లెక్షన్ జరుగుతుంది, అవుటర్ సర్ఫేస్. సో దిస్ ఈజ్ a pole and this is a center and rays comes and falls on the outer surface. సో ప్యారలల్ రే వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యింది, ప్యారలల్ రే వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యింది. ఇక్కడ కూడా మనం రిఫ్లెక్టెడ్ రే డ్రా చేయాలంటే I have to draw a normal. So that normal passes through the సెంటర్ నుంచి పాస్, సేమ్ రూల్స్, సెంటర్ నుంచి నార్మల్ పాస్ అవుతుంది. సో దీని నుంచి టీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, సేమ్ టీటా యాంగిల్తో ఏమవుతుంది, రిఫ్లెక్షన్ జరుగుతుంది. అది సో అలాగే ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ రే కూడా. దీన్ని ఎక్స్టెండ్ చేయండి, దాన్ని ఎక్స్టెండ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. అప్పుడు ఇది కూడా రిఫ్లెక్ట్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఈ రెండు రేసు కూడా
షిట్ సరిగ్గా గీస్తా ఉన్నాను, కంగారు పడద్దు. అది చూడండి, ఈ రిఫ్లెక్ట్ ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ కూడా పెరాక్సియల్ రేస్, ఇవి కూడా ప్యారలల్ పెరాక్సియల్ రేస్. ప్యారలల్ పెరాక్సియల్ రేస్ వచ్చి దీని మీద పడినప్పుడు ఇవన్నీ రిఫ్లెక్ట్ జరుగుతాయి. రిఫ్లెక్ట్ అయ్యి ఈ లెన్స్ నుంచి ఏమవుతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి. ఇవేమవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. ఇవేమవుతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ప్యారలల్ రేస్ కాంకేవ్ మిర్రర్ మీద పడినప్పుడు కన్వర్జ్ అవుతాయి, అదే కాన్వెక్స్ మిర్రర్ మీద పడినప్పుడు డైవర్జ్ అవుతాయి. ఇవి రెండు మీట్ అవుతాయా, అవ్వవు. కానీ ఈ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి చూసారా, ఆ ఏ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయో దాన్ని ఫోకస్ అంటాం. సో ఇటువైపు కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా డ్రా చేసాము, ఇది కూడా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అర్థమవుతుందా? సో ఈ రేస్ అన్నీ ఏం జరుగుతున్నాయి, ఈ రేస్ అన్నీ కూడా ఆ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో ఇన్ ద కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుందంటే ప్యారలల్ పెరాక్సియల్ రేస్ డైవర్జ్, ఎపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్, అండ్ ఆ పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. ఇక్కడ రాసి చూడండి, ప్యారలల్ పెరాక్సియల్ రేస్ appear to diverge from a point and it is called focus. అది ఇప్పుడు మీకు ఫోకస్ అంటే అర్థం కావాలి. సో ప్యారలల్ పెరాక్సియల్ రేస్ వచ్చి మిర్రర్ మీద పడినప్పుడు ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయినట్టు కానీ, లేదంటే ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అయినట్టుగా కానీ కనిపిస్తాయి. అలా కన్వర్జ్ కానీ డైవర్జ్ కానీ అయ్యేటట్టు కనిపించే పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్ అంటాం. ఫోకస్ పాయింట్ అయిపోయింది. మరి ఫోకల్ లెంత్ అంటే ఏంటి? ఫోకల్ లెంత్ అంటే పోల్ నుంచి సెంటర్కి ఉండేదాన్ని రేడియస్ అంటాం, పోల్ నుంచి ఫోకస్కి ఉండేదాన్ని ఫోకల్ లెంత్ అంటాం. అంటే ఇక్కడి నుంచి, వేరే పెన్ వాడతాను, అంత గజిబిజి అయితే లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్ అంటాం. అర్థమైందా? స్మాల్ ఎఫ్ అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, పోల్ నుంచి ఎఫ్కి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఫోకల్ లెంత్ ఎఫ్ నుంచి సికి కాదు. అన్ని డిస్టెన్స్లు ఆల్వేస్ రిమెంబర్, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో పోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పోల్ ఈజ్ ద రిఫరెన్స్ పాయింట్. All distances will be measured. Radius measures from pole, focal length measures from pole, image distance measures from pole, object distance measures from pole, everything measures from pole. So this is F. F అంటే ఏంటి? focal length. So F ఇక్కడ రాసారు. What is F? Focal length. Length from pole to focus is called focal length. అది అర్థమైనా? నోట్ చేసుకో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిలేషన్ చూస్తాం ఇన్ మిర్రర్స్. రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఇన్ మిర్రర్స్. మరి మిర్రర్స్లో మనకి రెండు విషయాలు తెలిసింది. ఫోకల్ లెంత్ గురించి తెలిసింది. ఫోకల్ లెంత్ అంటే పోల్ నుంచి ఫోకస్కున్న డిస్టెన్స్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ నుంచి సెంటర్కున్న డిస్టెన్స్. ఆ రెండింటికి రిలేషన్ ఏంటి అది చూడాలి. అది చూసే ముందు జాగ్రత్త చూడాలి. ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. మళ్ళీ నేను ఎక్కువ కాన్కేవ్ మిర్రర్తో చేస్తా. కాన్వెక్స్ మిర్రర్కి మీరు సేమ్ ఇంప్లికేట్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటాం. ఇది పోల్, ఇది సెంటర్. బాగానే ఉంది. సెంటర్ నుంచి నేను ఒక నార్మల్ తీసుకుంటున్నాను ఫస్ట్. నార్మల్ ఎందుకంటే ఏదైనా రిఫ్లెక్షన్ గురించి స్టడీ చేయాలంటే నార్మల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను పెరాక్సియల్ రేస్ తీసుకోవట్లే. కొంచెం దూరం రేనే తీసుకుంటున్నాను, కానీ ప్యారలల్ రే తీసుకుంటున్నాను. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిసే తీసుకున్నా, కానీ అది పెరాక్సియల్ రే కాదు. ఎందుకంటే బాగా దూరం ఉంది, దగ్గరగా లేదు. సో దూరం ఉన్న జనరల్ రే తీసుకున్నాను. ఇది టీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇది ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతుందా? అవ్వదు. ఫోకస్ దగ్గర ఎవరు కన్వర్జ్ అవుతారు? ఓన్లీ పెరాక్సియల్ రేస్ మాత్రమే కన్వర్జ్ అవుతాయి. సో సమ్ అదర్ ఆర్బిట్రరీ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ మిర్రర్ ఉందనుకోండి, కాంకేవ్ మిర్రర్ ఉందనుకోండి. పెరాక్సియల్ రేస్ అన్నీ ఏమవుతాయి? పెరాక్సియల్ రేస్ అన్నీ కూడా ఇదిగో చాలా దగ్గరగా ఉన్న రేస్ అన్నీ కూడా ఫోకస్ దగ్గర మనకి కన్వర్జ్ అవుతాయి. కానీ దూరంగా ఉన్న రేసు వాటికి ఇష్టం వచ్చిన దగ్గర కన్వర్జ్ అవుతాయి, వాటికి ఇష్టం వచ్చిన దగ్గర వెళ్తాయి.
అర్థమైందా? వాటికి ఇష్టం వచ్చిన దగ్గర ఇష్టం వచ్చినట్టు చేస్తాయి అవి. అర్థమవుతుందా? ఫోకస్ దగ్గర ఏమి కన్వర్జ్ అవ్వవు. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ పారాక్సియల్ రేస్. అర్థమవుతుందా? అది నేను ఇప్పుడు ఇటువంటి జనరల్ రే తీసుకున్నాను, ఒక జనరల్ రే. ఓకేనా? పారాక్సియల్ రే కాదు, జనరల్ రే. చెరిపేస్తున్నాను. సో ఈ రే వచ్చేసి ఒక టీటా యాంగిల్తో ఆర్బిటరీగా ఇంకెక్కడో పాయింట్ ఇక్కడ ఈ క్యూ దగ్గర పీ ఉంది కదా, క్యూ తీసుకుంటాను. సో సమ్ క్యూ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అయింది ప్రిన్సిపల్ యాక్సిస్తో. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దిస్ పీక్యూ లెంత్. ఈ పీక్యూ లెంత్ తెలిస్తే తర్వాత ఈ రేని పారాక్సియల్ రేకి అప్రాక్సిమేట్ చేసి దీన్ని ఫోకల్ లెంత్కి ఈక్వల్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్లాన్? ఒక జనరల్ రే గురించి మనం స్టడీ చేసి పీక్యూ లెంత్ కనుక్కుని ఆ పీక్యూ లెంత్ని పారాక్సియల్ రేస్కి నేను అప్రాక్సిమేట్ చేసి ఫోకల్ లెంత్ని కనుక్కుంటా. అది పాయింట్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇది టీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. టీటా యాంగిల్ అంటే చూడండి, ఇది టీటా అయితే ఈ రెండు ప్యారలల్ రేస్ అని చెప్పానుగా. మనం పారాక్సియల్ రే తీసుకోవట్లేదు కానీ ప్యారలల్ రే అయితే తీసుకుంటున్నాం. సో ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈ యాంగిల్ ఎంత? టీటా. ఇక్కడ జారి చూడ, ఇక్కడ నుంచి నేను పెర్పెండిక్యులర్ గీసా. ఇక్కడ నుంచి పెర్పెండిక్యులర్ గీస్తే ఈ డిస్టెన్స్ ఈక్వల్ అని చెప్పచ్చా? జాగ్రత్త ఆలోచించండి. ఇక్కడ నుంచి నేను పెర్పెండిక్యులర్ గీశాను, అది వాళ్ళ పెర్పెండిక్యులర్ గీశాను. ఈ డిస్టెన్స్ ఇటువైపు పెడతాను పెర్పెండిక్యులర్. మనకి కింద ట్రయాంగిల్తో ఇంపార్టెన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేరు పెడదామా? సమ్ ఏ అనే పేరు పెడదాం. ఒక పెర్పెండిక్యులర్ గీశాను, క్యూ నుంచి గీస్తే ఏ దగ్గర హిట్ అయింది. కెన్ ఐ సే సిఏని ఇక్కడ ఏబి అన్నాం, సిఏని ఏబిని ఈక్వల్ లెన్స్ అని చెప్పచ్చా? ఎస్, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఎందుకు? ఇక్కడ టీటా యాంగిల్ ఉంది, ఇక్కడ టీటా యాంగిల్ ఉంది, హైట్ కూడా సేమ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో ఇక్కడ కూడా అంతే లెంత్ ఉండాలి. సిబి అని ఏమవుతుంది? సిబి ఏమవుతుంది? రేడియస్ అంతే కదా. ఈ సెంటర్ నుంచి కర్వేచర్కు ఉన్న డిస్టెన్స్ ఏంటి? రేడియస్. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? r/2 అవుతుంది. అర్థమైందా? సిబి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అండ్ సిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. అది. సో మనకి సిఏ వచ్చేసింది. అలాగా సిక్యూ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ సిఏక్యూ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సిఏక్యూ ట్రయాంగిల్ కాస్ థీటా అప్లై చేస్తాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఏంటి? సారీ, ఎడ్జసెంట్ ఇది కదా, r/2 బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి? సిక్యూ. అది. సో సిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, సిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు r/2 ఇంటూ సీకెంట్ థీటా. 1/cos థీటా ఎంత? సీకెంట్ థీటా. రైట్. ఇది కాస్ కదమ్మా, ఇది సిక్యూ. అది రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పీక్యూ. దట్ ఈస్ అవర్ ప్లాన్. పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు r మైనస్ సిక్యూ అంటాను. కరెక్టేనా? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? r. కాబట్టి పీక్యూ కావాలంటే ఏం చేయాలి? r నుంచి తీసేయాలి సిక్యూని. సో సిక్యూని r నుంచి తీసేస్తున్నాను. తీసేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు r మైనస్ r/2 సీకెంట్ థీటా. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఎప్పుడైనా జనరల్ రేకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, జనరల్ రేకి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడని, అప్పుడు ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? రైట్. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తాన్ని కూడా పారాక్సియల్ రేస్కి అప్రాక్సిమేట్ చేసి ఫోకల్ లెంత్ని తీసుకొద్దాం. ఒకవేళ ఇది పారాక్సియల్ రే అయ్యిందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ పారాక్సియల్ రే, పారాక్సియల్ రే, అప్పుడు ఏమవుతుంది? థీటా ఈజ్ లెస్ దెన్ 5 degrees. ఇఫ్ థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్, ఇక్కడ రాస్తుంది, ఇఫ్ థీటా దెన్ రే థీటా ఈజ్ వెరీ స్మాల్, చాలా చిన్నగా అయితే సీక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ థీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. అవునా? ఇఫ్ సీకెంట్ థీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1, దెన్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందా? ఫోకల్ లెంత్. ఈ ఫోకస్ ఎక్కడ ఫోకస్ అవుతుంది? పారాక్సియల్ రేస్ ఫోకల్ లెంత్ దగ్గర ఫోకస్ అవుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r మైనస్ r/2. దట్ మీన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది చూడండి, r/2. వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్. సో ఈ రెండు రిలేషన్స్ ఇంపార్టెంటే, బట్ దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది మర్చిపోతాను అంటే గుర్తుపెట్టుకుంటే మంచిది, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది.
కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి 100%. ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ మిర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, నోట్ చేసుకో. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఈ ఎగ్జాంపుల్లో 5 సెంటీమీటర్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉన్న కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్లో కూడా 5 సెంటీమీటర్స్ ఉన్న కాన్కేవ్ మిర్రర్, సేమ్ కాన్కేవ్ మిర్రర్ని తీసుకుంటున్నాను. జాగ్రత్తగా చూడండి. ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఇన్సిడెంట్ అయ్యే ప్యారలల్ రే ఎంత దూరంలో ఉంది? 3 మిల్లీమీటర్స్ దూరంలో. ఇది 3 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. సో ఇది పెరాక్సియల్ రే అని చెప్పచ్చా ఇది? ఎస్, దిస్ కెన్ బి స్టేటెడ్ యాజ్ దిస్ ఈజ్ పెరాక్సియల్ రే. Paraxial ray, but this is not paraxial ray. This is not paraxial ray. ఇక్కడ ఎఫ్ ఎంత అని అడుగుతాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎఫ్ ఎంత అంటాడు. ఎఫ్ ఎంత అనగానే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. ఇక్కడ కూడా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 వేయచ్చా? వేయకూడదు. అక్కడే వేయచ్చు. దిస్ ఈజ్ కరెక్ట్ అంటే ఇక్కడే తప్పు, ఇక్కడ వేయకూడదు. సో r/2 వేసి 5/2 2.5 ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ 2.5 పెట్టేయకూడదు. అర్థమైందా? ఇది వేరు, ఇది వేరు. పెరాక్సియల్ రేస్కి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2 వాడచ్చు. సో ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఆర్ ఎంత? 5/2, దట్ మీన్స్ 2.5 సెంటీమీటర్స్. ఫినిష్. ఆ ప్రాబ్లం ఈజీ. పెరాక్సియల్ రేస్ ఇది కొంచెం జాగ్రత్త చూడాలి. దీనికి ఫార్ములా r/2 వాడకూడదు కదా. దీనికి ఫార్ములా ఏం వాడాలి? హియర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r మైనస్ r/2 సీకెంట్ థీటా. సీకెంట్ థీటా వాడాలి. మరి సీకెంట్ థీటా తెలియాలి. సీకెంట్ థీటా తెలియాలంటే ఫస్ట్ ఆ థీటా ఏంటో తెలియాలి. థీటా ఏంటో తెలియాలంటే నార్మల్ తీసుకోవాలి. అవునా? నార్మల్ పాసెస్ త్రూ ద సెంటర్, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది, ఇది కూడా థీటానే అవుతుంది. బాగానే ఉంది. థీటా అయితే చూడండి, ఈ లెంత్ ఎంత? 3 సెంటీమీటర్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? ఇది కూడా 3 సెంటీమీటర్స్. అవునా? రైట్. ఇది ఎంత? 5 సెంటీమీటర్స్. ఇది 5 సెంటీమీటర్స్. ఇది 3, ఇది 5. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఎంత? 4 సెంటీమీటర్స్. అర్థమైందా? అది మరి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r మైనస్ r/2. మనకు అన్నీ ఉన్నాయి. ట్రయాంగిల్ అంతా ఉంది కదా. సీకెంట్ థీటా కావాలి. సీకెంట్ థీటా కాస్ థీటా అయితే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సీకెంట్ థీటా అయితే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అంటే 5/4. అది. సో 5 మైనస్ 5/2 ఇంటూ 5/4. దట్ మీన్స్ 5 మైనస్ 25 4 8. 8 ఎంత? 40. 40 మైనస్ 25 15/8 సెంటీమీటర్స్. ఇదే ఆన్సర్. అర్థమా? దీనికి దానికి అంత డిఫరెన్స్ ఉంది. నోట్ చేసుకో. మనం ఫోకస్ ఏంటి, ఫోకల్ లెంత్ ఏంటి, పోల్ ఏంటి, సెంటర్ ఏంటి, ఇవన్నిటి పెరాక్సియల్ రేస్ అంటే ఏంటి, గౌసియన్ అప్రాక్సిమేషన్ అంటే ఏంటి, పెరాక్సియల్ అప్రాక్సిమేషన్ ఇవన్నీ చూసాం. బాగానే ఉంది. ఈ స్టేట్మెంట్స్ చూడండి. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ నెగిటివ్, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ పాజిటివ్. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫోకల్ లెంత్ అంటే పోల్ నుంచి ఫోకస్కున్న డిస్టెన్స్ అనేది మనకు అర్థమైంది. ఫైన్ ఎనఫ్. మరి పాజిటివో నెగిటివ్ అని ఎలా చెప్తున్నాం? దాన్ని మనం సైన్ కన్వెన్షన్ అంటాం. ఏమంటాం? సైన్ కన్వెన్షన్ అంటాం. దాని గురించి నేర్చుకుంటే ఇవి ఎందుకు నెగిటివ్, ఇది ఎందుకు నెగిటివ్ అయింది, ఇది ఎందుకు పాజిటివ్ అయింది అనేది తెలుస్తుంది. అండ్ త్రూ అవుట్ దిస్ చాప్టర్ సైన్ కన్వెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా సింపుల్, కానీ చాలామంది సీమ్స్ టు కన్ఫ్యూజ్డ్. కాబట్టి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సైన్ కన్వెన్షన్ చాలా సింపుల్ అమ్మ, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు మనం నేర్చుకుందాం. సైన్ కన్వెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడే, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోల్ ఉందండి. మనం ఎప్పుడు పోల్ని రిఫరెన్స్ తీసుకున్నాం. ఎప్పుడు పోల్ రిఫరెన్స్. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ది పోల్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అది రాసుకోండి ముందు. ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. సో అవర్ పోల్ ఈజ్ అవర్ రిఫరెన్స్. సో పోల్ రిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే ఈ విధంగా వస్తుంది, ఈ డైరెక్షన్ అంటే పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుంది లైట్ రే. సో దిస్ ఈజ్ రే డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఉందనుకోండి, ఆ డైరెక్షన్ అంటే లైట్ రే డైరెక్షన్ ప్రకారం మొత్తం మారిపోద్ది. అర్థమైందా? అంటే కింద ఇంకొకటి కూడా తీసుకుంటా. లేకపోతే పోల్ తీసుకున్నాను, ఈసారి లైట్ రే ఇటు వస్తున్నాను. జాగ్రత్త చూడ. పోల్ నుంచి
లైట్ రే డైరెక్షన్లో కొలిచేవన్నీ కూడా పాజిటివే, అంటే ఈ డైరెక్షన్లో కొలిచేవన్నీ కూడా పాజిటివ్ డిస్టెన్సెస్. లైట్ రే డైరెక్షన్కి ఆపోజిట్గా అంటే ఈ డైరెక్షన్లో కొలిచేవన్నీ కూడా నెగిటివ్ డిస్టెన్సెస్, అంతే. సో అంటే ఈ డైరెక్షన్లో కొలిచేవన్నీ ఏమవుతాయి, పాజిటివ్ డిస్టెన్సెస్. ఈ డైరెక్షన్లో కొలిచేవన్నీ కూడా నెగిటివ్ డిస్టెన్సెస్. ఈ లైన్ ఏంటి మరి, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్. మళ్ళీ అదేదో అనుకున్నారు, ఇదేంటిది ప్రిన్సిపల్ యాక్సెస్, ఇది కూడా ఏంటి ప్రిన్సిపల్ యాక్సెస్. ఇక్కడ మీకు అర్థమైపోవాలి ఏంటి, లైట్ రే డైరెక్షన్లో కొలిచే డిస్టెన్స్లు అన్నీ పాజిటివ్. చూడండి ఇది పాజిటివ్, దీని డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్. ఆపోజిట్, దీనికి ఆపోజిట్గా కొలిస్తే నెగిటివ్, దీనికి ఆపోజిట్గా కొలిస్తే నెగిటివ్. అంటే లైట్ రే ఇటు నుంచి పడుతుందా అటు నుంచి పడుతుందా అనే దాని ప్రకారం మారిపోతుంది. అంటే ఎటు నుంచి పడుతుంది అనేది రిఫరెన్స్ అవుతుంది, అర్థం ఉందా. అలా కాకుండా హైట్స్ కొలుస్తున్నాం, అంటే ఇటువైపు కొలుస్తున్నాం పైకి. ప్రిన్సిపల్ యాక్సిస్కి పైకి కొలిస్తే అది ఎప్పుడు పాజిటివే, అది ఎప్పుడు పాజిటివ్. కిందకు కొలుస్తున్నాం అది ఎప్పుడు నెగిటివే. దాంట్లో నీకు లైట్ రేకి సంబంధం లేదు. ప్రిన్సిపల్ యాక్సిస్కి పైకి కొలిస్తే పాజిటివ్, కిందకు కొలిస్తే నెగిటివ్, దానికి ప్రిన్సిపల్ యాక్సిస్ సంబంధం లేదు. సో ఏంటి పాయింట్ ఏంటి, సెకండ్ పాయింట్, డిస్టెన్సెస్ మెజర్డ్ అలాంగ్ ఇన్సిడెంట్ లైట్ రే, సారీ ఇన్సిడెంట్ రిఫ్లెక్టర్ కదా, అలాంగ్ ఇన్సిడెంట్ light ray direction, incident light ray direction, distance measured along incident light ray direction are taken as positive, and if distances are opposite then negative. That's it. Third point, heights. Distances measured, height measured above principal axis are taken as positive, and below are taken as negative. దట్స్ ఇట్. ఇది బుర్రలో పెట్టుకున్నారంటే సైన్ కన్వెన్షన్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. నోట్ చేసుకో. ఇక్కడ చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఏ మిర్రర్ అయినా ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ బై 2. ఈ ఫార్ములా మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం. మరి ఇప్పుడు చూడండి, సిపి అని రాయకూడదుగా, ఏం రాయాలి ఇప్పుడు, పీసీ అని రాయాలి. ఎందుకంటే ఆల్ మెజర్మెంట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పోల్. సో దీని రేడియస్ ఆర్ అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ ఎలా తీసుకోవాలి, -r. ఎందుకు, ఇలా మెజర్ చేస్తున్నాం, లైట్ రేట్ వస్తుంది, ఇలా వస్తుంది. లైట్ రే ఇలా వచ్చి ఇన్సిడెంట్ అవుతుంటే నువ్వు ఇలా తీసుకుంటున్నావు. అలాగే పిఎఫ్ ఏంటి, ఫోకల్ లెంత్. సో పిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు minus. Focal length of the concave mirror is negative. ఇక్కడ చూడండి PCR, PF. మరి ఇక్కడ PC ఏంటి, +r. ఎందుకు, యు ఆర్ మెజరింగ్ ఏ లాంగ్ లైట్ రే. అలాగే PF +f. సో ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ నెగిటివ్, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ పాజిటివ్. నోట్ చేసుకో. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్స్ చూసాము. ఫోకస్ అంటే ఏంటి, పోల్ అంటే ఏంటి, సెంటర్ అంటే ఏంటి, సైన్ కన్వెన్షన్ ఏంటి, ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు చూసాం. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇమేజ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది కాన్వెక్స్ మిర్రర్కి, కాన్కేవ్ మిర్రర్స్కి, అలాగే మిర్రర్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా డిరైవ్ చేద్దాం.